చాలామంది వీడియోస్ చేసి మరి మీకున్న ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌కి జనాల్ని డబ్బులు అడగాల్సిన నెసెసిటీ లేదు అని చెప్పి వీడియోస్ వన్ బై వన్ చేయటం వలన మహేందర్ బ్రో డిలీట్ చేసేసాడు వీడియో అని ఎవరైనా అనుకుంటే అది పక్కా పొరపాటే. ఆ వీడియో గురించి మాట్లాడదాం. దాని తర్వాత మహేందర్ బ్రో ఏడుస్తూ ఎమోషనల్‌గా ఇంకొక వీడియో పెట్టారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అలాంటి సిట్యుయేషన్ ఎవరికీ రాకూడదు అనే కోరుకుందాం. ఎవరైనా బిజినెస్ పెడితే సక్సెస్ అవ్వాలనే కోరుకుందాం. అలా లాసులు అవ్వకూడదనే కోరుకుందాం. బట్ మహేంద్ర బ్రో అలా అడగటము, ఆ వీడియో తీసేయటము, దాని తర్వాత ఇంకొక వీడియో చేయటము, అసలు సంగతి ఏంటి? ప్రూఫ్‌లతో సహా పెట్టానని చెప్పిన దాని గురించే మాట్లాడుకుందాం. వీడియోలో కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏడ్చే మగాడిని నమ్మకూడదు అని ఎక్కడైతే సామెత ఏదైతే ఉందో అది కూడా చాలామంది ఆయన బాధపడ్డాడు కదా అని చెప్పి, ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు కదా అని చెప్పి, మళ్ళీ వచ్చి మన దగ్గర కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి క్లియర్‌గా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. లాస్ట్ వరకు చూడండి వీడియోని. లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్‌లు అడుక్కోవడంలో తప్పులేదు. లైక్‌లు అడగడంలో తప్పులేదు. ఓకే. అడగొచ్చు. ఫస్ట్ మహేంద్ర బ్రో వీడియో డిలీట్ చేస్తూ ఇంకొక వీడియో డిలీట్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, అసలు ఆ వీడియో ఎందుకు డిలీట్ చేశాడు? నార్మల్‌గా మహేందర్ బ్రో ఎవరు ఏమన్నా కానీ వీడియో డిలీట్ చేసే రకం కాదు. ఎందుకంటే ఆయన ముందు రోజు నైట్ పెట్టాడు. దాని తర్వాత చాలామంది వీడియోస్ చూసారు. చాలామంది వీడియోస్ చేశారు కూడా. అయినా గాని మహేందర్ బ్రో రాత్రి 8:30 వరకు ఉంచారంటే హీ నోస్ ఆయన ఎవ్వరు చెప్పినా డిలీట్ చేసేవాడు కాదు ఆ వీడియో. బట్ అక్కడ థింగ్ ఏంటంటే అన్ని గంటల సేపు పెట్టాడు. దగ్గర దగ్గర ఆ వీడియో ఒక 20 గంటల సేపు ఉంది లైవ్‌లో. పబ్లిక్‌లో. ఆ 20 గంటల సేపు హీ థాట్ చాలా ఎక్కువ డబ్బులు ఎక్స్‌పెక్ట్ చేశాడాయన. చాలా ఎక్కువ మనీ ఎక్స్‌పెక్ట్ చేశాడు. చాలా ఎక్కువ రేంజ్‌లో, రేషియోలో ఆ కన్వర్షన్ జరుగుతుంది ఆయన ఎక్స్‌పెక్ట్ చేశాడాయన. ఎందుకంటే ఆయన 1.1 మిలియన్స్ ఉన్నారు కాబట్టి 1.1 మిలియన్ చూస్తారు. లేదా దాంట్లో సగం మంది 50,00,000 చూస్తారు అని ఆయన అనుకోని ఉండడు. ఎందుకంటే ఆయన కూడా ఒక యూట్యూబరే. దగ్గర దగ్గర ఒక 3,00,000 మంది దాకైనా చూస్తారు. 4,00,000 మంది చూస్తారు. దాంట్లో కన్వర్షన్ రేట్ దగ్గర దగ్గర ఓ 1,00,000 మందో, ఒక 50,000 మందో, ఒక 30,000 మందో, అట్‌లీస్ట్ ఒక 10,000-15,000 మందో అయినా కూడా డబ్బులు పంపిస్తారు. ఒకవేళ 3,00,000 మంది చూస్తే ఒక 1% అంటే 3,000 లేదా ఒక 10% చూస్తే 30,000 మెంబర్స్. ఆ విధంగా అయినా డబ్బులు పంపిస్తారు. తలా ఒక రూ. 100, రూ. 50 మినిమమ్ పంపించినా కూడా అదే దగ్గర దగ్గర 3,00,000 దాకా 3-5,00,000, 6,00,000 ఆ రేంజ్‌లో వచ్చుద్ది అని ఇంకా ఎక్కువే ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. 5,00,000 కూడా చాలా తక్కువ. ఇంకొంచెం ఎక్కువే ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాడు మహేందర్ బ్రో. అలా జరగలేదది. బికాస్ ఆఫ్ చాలామంది వీడియోస్ చేయటం కారణం అవ్వచ్చు. లేకుంటే వీడియోస్ చేయడానికి ముందే ఆ కన్వర్షన్ రేట్ ఎక్కువ మంది 1,500 మంది వీడియోస్ చేయడానికి ముందే చాలామంది పంపించారు. అండ్ ఆయన కామెంట్స్‌లోనే అన్న రూ. 10 పంపించాను, 500 పంపించాను, రూ. 100 పంపించాను, రూ. 50 పంపించాను అన్న కింద కనిపించాయి. ఆయన అది ఎక్స్‌పెక్ట్ చేసున్నాడు ఆయన బేసిక్‌గా. ఎక్కువే ఎక్స్‌పెక్ట్ చేసుంటాడు. అది ఎక్స్‌పెక్ట్ చేసుండడు. మధ్యలోకి ఇద్దరు యూట్యూబర్లు పంపించారు. ప్రసాద్ గారు కూడా పంపించారు. ప్రసాద్ గారి గురించి కాసేపు ఆగి మాట్లాడుకుందాం. ఓకేనా? వీఆర్ రాజా గారి గురించి కూడా కాసేపు ఆగి మాట్లాడుకుందాం. ఫస్ట్ వీళ్ళ గురించి. ఈయన ఎక్స్‌పెక్ట్ చేసినంత రాలేదక్కడ డబ్బులు. సీరియస్‌లీ ఆయన నిన్న సెకండ్ వీడియో చేస్తూ ఇన్‌ఫాక్ట్ దాంట్లో కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడాడు చాలా తెలివిగా ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఎదుటి వాళ్ళ బాధ నీకు ఇలా చులకనగా చేసి మాట్లాడడం అనేది మంచిది కాదని మీరు నన్ను మాట్లాడినా కూడా అగైన్ మీతో నేనేం చెప్తున్నానంటే అర్థం చేసుకోండి కాన్సెప్ట్. ఆయనక్కడ కన్వర్షన్ రేట్ ఎక్కువగా జరగలేదు. ఆ 1,500 మంది పంపించిన డబ్బులు కూడా చాలా తక్కువ డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి, చాలా తక్కువ రేంజ్‌లో అమౌంట్‌లు వస్తున్నాయి కాబట్టి, అది 2,00,000గా మారింది 3,00,000కి అవ్వడానికి చాలా టైం పట్టుద్ది కాబట్టి, ఆయన అనుకున్నంత స్థాయిలో ఆ డబ్బులు అక్కడ కన్వర్షన్ జరగలేదు కాబట్టి, రాలేదు కాబట్టి అమౌంట్ ఆయన ఆ వీడియోని డిలీట్ చేశారు తప్పితే, మేమందరం అడిగాం కదా అని చెప్పి, మేమందరం క్వెషన్ చేశాం కదా అని చెప్పి ఆ వీడియో ఆయన డిలీట్ చేసాడు అనుకుంటే అది పొరపాటు మళ్ళీ. అది మా పొరపాటు. అదేదో మా విజయం అనుకోవడం కూడా మా పొరపాటే బేసిక్‌గా. ఆ డబ్బులు రాలేదు ఆయనకి. ఆయన అనుకున్నంత రేంజ్‌లో డబ్బులు రాలేదు. ఆయన కూడా అన్నాడు ఇంకొంచెం సేపు వీడియో పెట్టుంటే అవసరము ఇంకొంచెం సేపు వీడియో పెట్టుంటే బాగుండేది. అయినా పెట్టినా గానీ ఏం ప్రయోజనం ఎక్కువ రావట్లేదని కూడా ఆయనే అన్నాడు. కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉంటదని ఊహించుకున్నాను. బట్ అంత ఊహించుకున్నా కూడా నేను అనుకున్నంత రాలేదని కూడా ఆయనే అన్నాడు. ఓకేనా? మొత్తం మాటలు ఆయన అంటున్నాడు. దాని తర్వాత రూపాయలు సెకండ్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్ రూ. 1 200 మెంబర్స్ పంపించారు. దేంతో నవ్వాలో కూడా తెలియట్లేదంట. ఎవరి స్థాయిలో వాళ్ళకి పంపిస్తారు. అంటే రూపాయి పంపించిన వాళ్ళు మీకు అంత చులకన. రూపాయి పంపించిన వాళ్ళకి కూడా మళ్ళీ థాంక్స్ చెప్పాలి తప్పదు. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు పంపిస్తారు. మీరు చెప్పుండాల్సింది. ఇగో ఇంటికి ఇంత చందా ఇవ్వాలి. ఇంత ఇవ్వాలని మీరు చెప్పుంటే బాగుండేదేమో. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు పంపిస్తారు. ఇది కూడా తెలియక బాధలో మధ్యలో ఆయన పాస్ చేస్తూ, వాయిస్ పాస్ చేస్తూ
బాధపడుతూ అంటే అక్కడ ఏంటంటే ఆ వీడియోలో నేను డబ్బులు అడుగుతున్నాను. నేను అడుగుతుంటే డబ్బులు కొంతమంది నన్ను ఎదవలు డబ్బులు నాకు పడనివ్వకుండా చేస్తున్నారు. దానివల్లే నాకు రూపాయలు, రూ. 10 డబ్బులేస్తున్నారు. లేకుంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులొచ్చేవేమో. వీళ్ళ వల్లే నాకు ఇలా జరిగింది. అనవసరంగా నా మీద ఇంత హేట్ ఎందుకు చూపిస్తున్నారు అందరూ కలిసి అని చెప్పి ఆయన చెప్పడం కోసం ఆయన కొంచెంసేపు కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడాడు. మాట్లాడుతూ మధ్యలో క్యూఆర్ కోడ్ చూపిస్తాడు. ఇదిగో ఈ క్యూఆర్ కోడ్ పెట్టాను, ఈ క్యూఆర్ కోడ్ పెట్టాను. అసలు ఎందుకు క్యూఆర్ కోడ్ పెట్టడం? ఎందుకు మళ్ళీ ఇంకోసారి క్యూఆర్ కోడ్ పెట్టడము? ఎవరి తెలివితేటలు వాళ్ళవి. అసలు ఆ కరెంట్ అకౌంట్‌ది అసలు దర్ఫీ కేఫ్‌ది ఎందుకు పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను అదే చెప్తున్నాను. ఆయనకి ఏదైనా హెల్త్ రీజన్స్‌తో బాలేకపోయినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ రీజన్స్ ఏమన్నా బాలేకపోయినా ఓకే గానీ, ఆయన ఏదో కేఫ్ పెట్టాడు, అక్కడ లాస్ అయిపోయాడు. ఆ కేఫ్‌కే మళ్ళీ డబ్బులు మనం పంపించడం ఏంటి? ఆ కరెంట్ అకౌంట్ దానికే మనం డబ్బులు పంపించడం ఏంటి? దానికే మనం డబ్బులు పంపించడం ఏంటి? అసలు పంపించే వాళ్ళకి తెలియాలి. అండ్ ఆ పంపించిన రూ. 100 అవ్వచ్చు, రూ. 150 అవ్వచ్చు, లేదా రూపాయి అవ్వచ్చు, 200 అవ్వచ్చు, లేదా 500 అవ్వచ్చు. ఆ పంపించిన వాళ్ళు ప్రతి ఒక్కరు అది నిజమో, అబద్ధమో కాసేపు పక్కన పెడితే నిజం అయ్యుండొచ్చేమో అన్న ఒక్క పర్సెంట్ ఏదైతే నమ్ముతారో అతన్ని, ఆ నమ్మకంతోటే ఆ రూ. 2,70,000 ఆయన పంపించారు దగ్గర దగ్గర. ఆ రూ. 2,70,000 ఆయనకు వచ్చాయంటే కారణం అదే. వాళ్ళు సగం నమ్మారు, సగం నమ్మలేదు అన్న దాంతోనే పూర్తిగా ట్రస్ట్ చేసుండుంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులే పంపించేవాళ్ళు. బట్ ఒక పాయింట్‌లో వాళ్ళు ఏదో ఒక పాయింట్‌లో ఎక్కడో చోట ఆలోచించి సరే అయినా గాని పాపం అడిగాడు అని చెప్పి పంపించారు. అండ్ మీకిది అడగడం కూడా కొత్త కాదని చెప్పి మీ సబ్‌స్క్రైబర్‌లు చాలామంది చెప్తున్నారు నిన్న. అన్న 2023లో లైవ్ పెట్టే ఏదో ఏదో ఎక్విప్‌మెంట్ కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని చెప్పి అప్పుడు కూడా డబ్బులు అడిగాడన్న. లైవ్ పెట్టి అప్పుడు కూడా డబ్బులు అడిగాడన్న. 2020లో కూడా ఒకసారి మళ్ళీ ఇదేదో ఇష్యూ అయ్యి మళ్ళీ డబ్బులు అడిగాడన్న. 2020లో మీకేం డబ్బులు అవసరం? 2023లో మీకేం డబ్బులు అవసరం? అదేందో నాకు అర్థం కాదు. యూట్యూబ్‌లో బాగానే డబ్బులు సంపాదిస్తుంటారు. జనాల్ని డబ్బులు అడుగుతుంటారు. అడిగితే మళ్ళీ చాలామంది అడిగేసరికి వచ్చి మీరు ఎమోషనల్‌గా మాట్లాడుతుంటారు. ఎమోషనల్‌గా మీరు మాట్లాడితే మీ సబ్‌స్క్రైబర్స్ అందరూ వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తారని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఒకసారి మీ కామెంట్స్ కింద చూసుకుంటే మీకే అర్థమైద్ది. అండ్ మీకు అర్థమయ్యింది బేసిక్‌గా. అందుకని మీరు వీడియో డిలీట్ చేసేసారు. అంటే అది పెట్టినా గానీ ఎక్కువ డబ్బులు రావు. జనాలందరూ నన్ను తిట్టుకోవడం తప్పితే, వేరే వాళ్ళు వీడియోస్ చేయడం తప్పితే, వాళ్ళు డబ్బులిచ్చేది కూడా ఏమీ లేదు. తక్కువ డబ్బులిస్తున్నారు కాబట్టి మీరక్కడ డిలీట్ చేశారు. ఈవెన్ దో నాకు అవసరం ఉంది కానీ తప్పట్లేదు అని మీరన్నారు. అయినా డిలీట్ చేసేసారు మీరు. ఎందుకంటే మీకక్కడ చాలా తక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ట్రాన్సాక్షన్స్ నంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి గానీ, బట్ దాంట్లో అమౌంట్‌లు చాలా తక్కువగా కనిపిస్తునేసరికి మీకు వల్ల కాలేదు తీసుకోవటం. మీరు ఎక్స్‌పెక్ట్ చేసుంటారు. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి అసలు 1% కూడా అక్కడ జరగలేదు. మీరు చాలా హర్ట్ అయ్యారు. దానివల్ల మీరు ఎక్కువ బాధపడ్డారేమో అని అనిపిస్తుంది. మేము వీడియోస్ చేయటం కంటే, లేదా మీకున్న ప్రాబ్లమ్ కంటే, మీరు అడుగుకున్న దానికంటే ఎక్కువ జరగలేదేమో అన్న బాధ అయితే ఎక్కువగా అనిపించింది నాకు. అది చాలా పెద్ద తప్పు. అండ్ మీరు నిజంగా ఆ డబ్బులు ఎవరైతే వెనక్కి మీకిచ్చారో, ఎంతో కొంత ఆ డబ్బులు వెనక్కిచ్చేస్తే మీరు బెటరు. సరే ఓకే. ఇచ్చిన వాళ్ళలో కొంచెం పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏమన్నా రూ. 100, రూ. 50 కాకుండా కొంచెం పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నాయో మీరు చూసుకొని మీరు వాళ్ళకి వెనక్కిచ్చేసి ఎందుకంటే ఈజీగా మీరు సంపాదించగలుగుతారు డబ్బులు. ఈజీగా మీరు మీ ఏవైతే అప్పులున్నాయో అవి కట్టేసుకోగలుగుతారు. బట్ మీరనుకున్న ప్లాన్ వర్కౌట్ కాలేదు. నేనేమంటానంటే, ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం మీరు అడిగినప్పుడు రేపొద్దున పెద్ద పెద్దవి వస్తే మీరు ఆలోచించుకోండి సిట్యుయేషన్ ఎలా ఉంటదనేది. రాకూడదనే కోరుకుందాం. బట్ అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు అడగాలి అనుకున్నప్పుడు ధైర్యం సరిపోద్దా మీకు? అడగగలుగుతారా? అనేది ఆలోచించుకోండి. అండ్ నెక్స్ట్ మీరేదైతే ఆ కరెంట్ అకౌంట్ పెట్టి దాంట్లోనే డబ్బులేయమని చెప్పారు. సేవింగ్స్ అకౌంట్స్ పెడితే ఇన్ని బల్క్ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఫ్రీజ్ అయిపోతది. మీకు తెలుసు. అండ్ మీ వైఫ్ అనుకుంటాను. వేరే ఛానెల్‌లో మా వారు ఒక న్యూస్ చెప్పాలనుకుంటున్నారు. వారంలో మీకు తెలుసుద్ది కొంచెం సాడ్ న్యూస్ అని తను కూడా చెప్పారు. అంటే లైక్ మీరు ఒక వారం నుంచి ప్రిపేర్ అవుతున్నట్టున్నారు గట్టిగానే. ఎలా అడగాలి ఏంటి అనేది. ఇంత ప్రిపరేషన్‌లో వచ్చినప్పుడు ఆ మాత్రం ఎమోషన్ వర్కౌట్ అవ్వదా అని నేను క్వెషన్ చేస్తే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? చెప్పండి. ప్రసాద్ గారు దగ్గరికొచ్చేసరికి ప్రసాద్ గారు చాలా మంచి మనిషి. చాలా అంటే చాలా మంచి మనిషి ఆయన. ఎందుకంటే ఆయన వీడియోస్ చూస్తున్నప్పుడే ఆయన వీడియోస్‌కి చూసి మనం పీకేది ఏమి లేదు. మనం కొనేది కూడా ఏమి లేదు. ఒక్క వస్తువు కొనింది లేదు ఆయన వీడియోస్ చూసి. బట్ ఆయన వీడియోస్ మనం చూస్తున్నామంటే ఎస్పెషల్లీ నేను చూస్తున్నానంటే నాకు ఆయన ఒక పాజిటివ్ నేచర్ నాకు నచ్చుద్ది. ఆయన ఒక స్మైలీ ఫేస్ నాకు నచ్చుద్ది. సో, ఆయన చాలా మంచాయనని చెప్పడానికి అదొక్కటి సరిపోద్ది. అలాంటి ఒక మనిషి మీరు అడగంగానే రూ. 1,00,000 డబ్బులిచ్చారు. ముందు వెనక ఆలోచించకుండా. అసలు మీకు నేనేమంటానంటే ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి. మీరు కొంచెం ఎమోషనల్‌గా అడిగారు కాబట్టి మీరెప్పుడు ఆయన్ని అడిగుండరు.
సో మీరు ఆ వీడియో చూసి ఆయన ఇచ్చారా, లేకపోతే మీరు పర్సనల్‌గా మెసేజ్ చేసి అడిగారా మనకు తెలియదు కానీ, మీరు అడిగిన వెంటనే ఆయన ₹1,00,000 ఇవ్వడం అనేది ఆయన గొప్పతనం. దాన్ని మీరు రిజెక్ట్ చేయాల్సింది. ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు. సరే సబ్‌స్క్రైబర్స్ అంటే మీరు అడిగారు డబ్బులు. సో వాళ్ళు గొర్రెలు కాబట్టి, సో మీ ఎమోషనల్ రైడ్‌కి వాళ్ళు పడిపోయారు. సో వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. బట్ మీరు ప్రసాద్ గారి నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటండి? పక్క క్రియేటర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటసలు మీరు? సో ఇప్పుడు ఆ డబ్బులు తీసుకున్నారు అంటే ఒకలా అంటే మీకు ఎంతో ఇబ్బందుల్లో ఉంటేనే గానీ మీరు ఆ డబ్బులు తీసుకోరని మేము అనుకోవాలా? అసలు నేను అదే అంటుంది. అసల డబ్బులు తీసుకోవడం ఏందండి? అది అసలు వెరీ రాంగ్ అది. సో మీరు ప్రసాద్ గారు ఇచ్చారు సరే ఓకే. ఆయన ఒక పెద్ద క్రియేటరు. సో తోటి క్రియేటర్ ఆపదలో ఉన్నారని చెప్పి సో ఎలా అయితే మీ సబ్‌స్క్రైబర్‌లో ఎంతో కొంతమంది చలించిపోయి ఆ చిన్న చిన్న ట్రాన్సాక్షన్ చేశారో ఆయన కూడా చేశారనుకుందాం. బట్ ప్రసాద్ గారికి చెప్పేదంటే సార్ చెక్ చేసుకోండి సార్. ప్రతిదాన్ని కాకుండా సో నిజంగా అవసరం ఎవరికైతే ఉందో సో అలాంటి వాళ్ళకి డబ్బులిస్తే, అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేస్తే మంచిగా ఉంటది. వాళ్ళకి కూడా ఉపయోగపడతది ఆ డబ్బులు. సో మీరు చేసే ఉంటారు ఇంతకుముందు చాలామందికి. ఇంకొకసారి కూడా చెక్ చేసుకోండి సార్. అలాంటి వాళ్ళకి ఇస్తేనే ఉపయోగం. ఇలాంటి వాళ్ళకు ఇవ్వటం వల్ల ఉపయోగం ఉండదేమో అన్న ఫీలింగ్. ఎందుకంటే సో వీళ్ళు ఈజీగా గెట్ ఇన్ అవ్వగలుగుతారు సార్. వీళ్ళకి నిజంగా అలాంటి సిట్యుయేషన్ ఆ క్రైటీరియా ఏర్పడినా కూడా వీళ్ళు ఈజీగా బయటికి రాగలుగుతారు. ఎందుకంటే తనకున్నది చాలా లిమిటెడ్ అప్పు. సో అలాంటి అప్పుని ఒక పెద్ద యూట్యూబరు 1,000,000 పైన ఉన్న సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానెల్ అలాంటి దగ్గర దగ్గర ఒక దాంట్లో 3,00,000 ఒక దాంట్లో 5,00,000 ఒక దాంట్లో 7,00,000 అలాంటి ఛానెల్స్ చాలా ఉన్నాయి. 3, 4 ఉన్నాయి. సో వాటన్నిటిలో కలిపి ఆయన ఈజీగా 1 ½ మంత్, 2 మంత్స్, 3 మంత్స్‌లో గెట్ ఇన్ అవ్వగలుగుతాడు. అండ్ ఆర్‌పీఎం గురించి ఆయన మాట్లాడారు. సో చాలా తక్కువ ఉంటది సినిమా దానికి అది ఇది అన్నాడు. సో ఒక 10,000 వ్యూస్ వస్తేనే ఒక 1 ఆర్‌పీఎం ఉంటేనే సో దగ్గర దగ్గర ఒక $2 $3 జనరేట్ అవుతుంది. అలాంటిది ఆయనకి 1,00,000 10,00,000 వ్యూస్ 5,00,000 వ్యూస్ 6,00,000 వ్యూస్ వస్తుంటాయి. మరి ఒక 1,00,000కి $30 లెక్కలేసుకున్నా 5,00,000కి ఎన్నొస్తాయి దగ్గర దగ్గర. సో ఒక వీడియోకి 15,000 నుంచి 10,000, 15,000 ఈజీగా వచ్చుద్ది ఆయనకి. సో అలాంటి రోజుకి ఒక 2 వీడియోస్ చేసినా గానీ, లేదా రోజుకి ఒక్క వీడియో చేసినా గానీ, ఒక నెల, 2 నెలల్లో ఆయన ఈజీగా గానీ గెట్ ఇన్ అవ్వగలుగుతాడు. పెద్ద విచిత్రం కాదది. సో బట్ ఆడియన్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేశాడు. ఆడియన్స్ నుంచి ఎక్కువ మొత్తం ఎక్స్‌పెక్ట్ చేశాడు. బట్ అక్కడ డిసప్పాయింట్ అయ్యాడు. సో దాని తర్వాత ప్రసాద్ గారు సో ఆయన మంచోడు కాబట్టి సో ఆయనకు 1,00,000 సో 'వీఆర్ రాజా' ఒక 50,000 ఏసారంటారు. అండ్ అదే మన మ వీడియోలోనే మహేంద్ర బ్రో కూడా చెప్పాడు. నేను ఇంతకుముందు చాలా చేశాను. బెట్టింగ్ యాప్స్ అవి ఇవి చేశాను. సెబీ దాన్ని ఆపేసింది. సో లేకుంటే నాకు ఇంకా ఎక్కువ డబ్బులుండేవి అని. సో అప్పటి నుంచి సేవింగ్స్ చేసిన డబ్బులు అవి ఇవి దాంట్లో ₹1,00,00,000 దాకా నేను సంపాదించాను. మధ్యలో నాకు తిండికి కావాలి కదా! అది ఇది. మీరు ఆ వీడియో చేసింది ఎవరికో ఆ మనోడికి ఎవరికో చెప్పాడనుకుంటా. ₹1,00,00,000 సంపాదించా అని చెప్పి. యాంకర్ శివాకి అనుకుంటా. అది చెప్పి కూడా చాలా కాలమైంది. సో దాని తర్వాత కూడా మీరు ఇంకా సంపాదించుంటారు చాలా వరకి. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీ సంపాదన గురించి నేనిక్కడ ప్రస్తావించట్లేదు. నాకు అవసరం గూడా లేదు. బట్ ద థింగ్ ఏంటంటే, మీరు మళ్ళీ రెండో వీడియో నేనేదైతే ఎమోషనల్ వీడియో చేసానో అది ఉంచుతారో ఉంచరో పక్కన పెడితే, సో దాంట్లో మీరు జనాల్ని మళ్ళీ ఇంకొకసారి గొర్రెల్ని చేయాలని చెప్పి మీరు ట్రై చేశారు. సో ట్రై చేసే దాంట్లో భాగంగానే ఆ క్యూఆర్ కోడ్ కూడా ఇంకోసారి చూపిచ్చారు. ఆ ట్రాన్సాక్షన్స్ కూడా చూపిచ్చారు. దాంట్లో జనాల్ని వాళ్ళకు వాళ్ళే గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చూసారా నేను అడిగితే ఇదిగో ఇయ్యే వచ్చాయి చిన్న చిన్న ట్రాన్సాక్షను. సో కామెడీగా చేశారు జనాలు నాకు. నేను సీరియస్‌గా మాట్లాడితే జనాలు కామెడీగా తీసుకున్నారు. అందుకే రూపాయల ట్రాన్సాక్షన్‌లు ఎక్కువ మంది చేశారు. రూపాయల ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మైదర్ బ్రోకి ఒళ్ళు మంటది. ఆన్‌లైన్‌లోనే అంత కెమెరా ముందు అంత తిట్టుంటా అంటే ఇంకా ఆఫ్ కెమెరా ఎన్ని తిట్టుకొని ఉంటాడో ఆ జనాలందరిని. ఆ డబ్బులిచ్చిన వాళ్ళందరిని ఎన్ని తిట్టుకొని ఉంటాడు. సో ఎందుకంటే అంత ట్రస్ట్ ఏర్పడలేదు సార్ మీ మీద నిజంగా. మహేందర్ బ్రో మీ మీద ఇంక అంత ట్రస్ట్ ఏర్పడలేదు. సో మీరు చెప్పింది నిజమా? కాదా? అనే దాంట్లో చాలామందున్నారు. ఎందుకంటే మీరు చెప్పడం కూడా అలాగే చెప్పారు. 60,00,000 పెట్టాను. 45,00,000 నా ఓన్ సేవింగ్సు. ఫర్నిచర్, గిర్నిచర్ అమ్మేస్తే ఒక 10,00,000 వచ్చింది. అసలు ఆ 45,00,000 పెట్టుబడి దేని మీద పెట్టారో నాకు అర్థం కాలే ఇప్పటికి. ప్రొడక్ట్స్ మీద పెట్టారా? లేకుంటే ఆ స్థలం దగ్గర పెట్టారా? లేకుంటే ఇంకెక్కడ పెట్టారో తెలియట్లా. ఆ 45,00,000 ఎక్కడ లాస్ అయింది మీకు? పోనీ అవేమన్నా అది కావాలి నాకు. ఆ 45,00,000 సాలరీస్ ఎవరికి ఈ 6 నెలల్లో ఎవరికైనా సాలరీస్ ఎవరైనా ఇచ్చి సో లాభాలు రాకపోయినా కూడా నష్టపోయారా? సో డిసెంబర్‌లో మూసేసానన్నారు కదా! సో ఏం జరిగిందనేది తెలియదు. సో అవన్నీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే బావుండేది. చాలామంది చాలా క్వెషన్స్ అడిగారు. నిన్న వీడియోలో ఆ క్వెషన్స్‌కి రిప్లై ఇచ్చున్నా కూడా బావుండేది. బట్ మీరు వాటిని ఏమి టచ్ చేయకుండా సో అగైన్ అది మూసేస్తూ ఎందుకంటే ఎక్కువ డబ్బులు రావు అనవసరంగా మళ్ళీ నన్ను తిట్టుకోవడం తప్పితే ఏమి లేదు. ఇంకోసారి ఎప్పుడైనా అడగొచ్చేమో అన్న థాట్‌తో అది మూసేయడం జరిగిందేమో, ఆ వీడియోని ప్రైవేట్‌లో పెట్టడం జరిగిందేమో నాకనిపిచ్చింది. చెక్ చేసుకోండి సార్.
ఇలాంటివి వద్దు. మీరు మీ కంటెంట్‌తో రండి హ్యాపీగా. మంచిగా వీడియోస్ చేసుకోండి. మంచిగా డబ్బులొస్తాయి. ఇలా జనాల్ని డబ్బులు అడగటము, దాని మీద మేము వీడియోస్ చేయటము, ఇది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది నాకు. ఓకేనా? అండ్ ఒక సారీ చెప్పేసేయండి. లేదు నేను అడగటం తప్పే అని ఏదో ఒక బలహీన క్షణంలో అడిగానన్నా చెప్పండి. లేదు అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళని మాత్రం తక్కువ చేసి మాట్లాడకండి. ఆ రూపాయలు ఇచ్చిన వాళ్ళు అబ్బా! దేనితో నవ్వాలో అన్నారు చూసారా? అది కరెక్ట్ కాదు. ఇంక అంతిస్తారండి. లాతలు రాసిస్తారా? ఆలోచించుకోండి మీరైనా గాని డబ్బులేసే వాళ్ళు ఈ యూట్యూబర్ అనే కాదు. ఎంత పెద్ద యూట్యూబర్ అయినా గాని డబ్బులు ఎయ్యొద్దు. ఎందుకేస్తారు డబ్బులు? ఆళ్ళు అప్పులు తీర్చుకొని అప్పులు కట్టుకుంటారు వాళ్ళు. మీరు అప్పులు తెచ్చుకొని మీరు అప్పులు కట్టుకుంటుంటే మీకేమైనా డబ్బులు ఇస్తున్నారా ఎవరన్నా? ఇవ్వట్లే కదా! అంతే. మన సైడ్ నుంచి సబ్స్క్రైబర్లు చేస్తున్నాం, లైకులు చేస్తున్నాం, షేర్లు చేస్తున్నాం. ఈ మధ్య వచ్చిన హైపులు కూడా చేస్తున్నాం. చేయొచ్చు నా దానికి కూడా మీరు. అంతే. అంతవరకే మన పని. మన బాధ్యత అక్కడితో అయిపోయింది. ఒక యూట్యూబర్‌కి ఒక సబ్స్క్రైబర్స్‌కి ఉండాల్సినంత ఏదైతే ఈక్వేషన్ ఉందో, ఆ రిలేషన్ ఉందో అంతవరకే. దాన్ని దాటి ఉండకూడదు. అర్థం చేసుకోండి. హ్మ్. ఫస్ట్ ప్రయారిటీ మన ఫ్యామిలీస్‌కి ఉండాలి. బట్ ఎక్కడో ఒక పాయింట్‌లో నేను అనుకునేదంటే రూ. 100 రూపాయి పంపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు తగ్గట్టే పంపించారేమో. అంటే లైక్ ఆయన చెప్పిన దానికి ఆవేశపడిపోయి మళ్ళీ వేలల్లోనూ, లక్షల్లో పంపించకుండా వాళ్ళ స్తోమతకి తగ్గట్టు వాళ్ళ స్థితిగతులను చెక్ చేసుకొని సరే రూ. 100 పంపిస్తే మాకేం నష్టం లేదులే. రూపాయి పంపిస్తే మాకేం నష్టం ఉండదులే అన్న రీతిలో అన్న ఆలోచనలు పంపించారు చూసారా? అంతవరకైనా కానీ ఆడియన్స్‌ని మెచ్చుకోవాలి. డెఫినెట్‌లీ. వాళ్ళ ఆలోచన స్టైల్‌ని మెచ్చుకోవాలి. అంత ఈజీగా వాళ్ళ డ్రామా ఆ ఎమోషనల్ దానికి పడిపోలేదు అని మాత్రం అంతవరకు చాలా సంతోషంగా అనిపించింది. జై హింద్.